సో గాయ్స్ మాకు అనుకోకుండా గ్యాస్ అయితే అయిపోయింది, సిలిండర్ అయితే మేము ఇంకా ఏమంటారు ఇండక్షన్ స్టవ్ మీద అయితే అన్నం చేస్తుంది, అట్నే టీ పెట్టింది. టీ పెట్టుకొని తాగిను దీని మీదనే. గ్యాస్ అయితే అయిపోయింది, టైం 7:30. ఎప్పుడు అయిపోయింది? సో గైస్ నేనైతే నిద్రపోతున్నా, టీ పెడదామని లేచింది, టీ పెడదామని ఆన్ చేసేసరికి అయిపోయిందంట. ఇంకా అది అయితే కబోర్డ్లో ఉంటుంది, ఇంక ల్యాప్టాప్ ఎందుకులే అని చెప్పేసి పెట్టేసి టీ పెట్టి లేపిందనమాట. రాత్రి పప్పు వేసి అన్నం చేసి పంపిస్తా. స్టీల్ దేశాలలోనే పూల కూరలు అయ్యేది, లేకపోతే ఏం పెట్టిన పప్పు ఉన్నాను. శశికి జ్వరం తాగుతుంది, మా శశికి జ్వరం తగులుతుంది, ఇంకా లేదు పిల్లలు. శశి ఉంటాడు వాళ్ళిద్దరు పోతారు. సరే తగ్గిందా? తడిగా దోసి కూర్చుంది. నిన్న నొప్పులు వేసిందంటే అది భగవంతుడు నిశ్చయంగా ఇంకొక నెల ఇంకొక నెల ఉంటుంది తర్వాత లీవా? నాలుగు బిరింజి. సో గాయస్ మాకైతే ఇంకా గ్యాస్ అయితే రాలేదు, ఇంకా బుక్ చేయలే. సిలిండర్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా బుక్ చేసినాము కానీ రాలేదు, డబ్బులు చూసుకోవాలి. ఇప్పుడు లంచ్ బాక్స్కు మేము తెచ్చిన బిరింజి అన్నమాట. వీళ్ళైతే రెడీ అయ్యిండ్రు. శశికి జ్వరం తగ్గల అనుకుంటా, శశిని పంపి
తగ్గిందిలే కానీ కాకపోతే కొంచెం ఉంది, ఇంకా పూర్తిగా తగ్గల. వాడికి పండుకొని ఆడిని రాత్రి సొంటేస్తే అబ్బాబ్బాబ్బా గలవ చేసిండ్రు. పెద్దోడైతే అసలు వేపించుకోవాలి, కొట్టించుకున్నా కానీ సన్ని అయితే అసలు వేపించుకోవాలి. ఎట్టుంది సొంటేసేలేక? మంటలు వేసిందా? బాగుందా? శశి సొంటేస్తాంలే. స్నాక్స్కి డబ్బులు ఎవరే నువ్వు ఎందుకురా తెచ్చేదా? జాలదా సో గాయస్ చూడండి, బువ్వ పప్పు, ఇది అంత ఎర్ర కారం ఒకటి ఉంది. ఇది మనకు భోజనము.